హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కోకోనట్ రైస్ అన్నది పొడి పొడిగా రావాలన్నా, పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలన్నా నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయితే చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు దాని ప్రాసెస్ చూద్దామా. నేను తీసుకునే కప్ రైస్కి హాఫ్ కోకోనట్ సరిపోద్దండి. నేను తీసుకునేది చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. మీరు రైస్ అన్నది ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలనుకుంటే దానికి తగ్గట్టు కోకోనట్స్ని తీసుకోండి. కోకోనట్ని చిన్న చిన్న పీసులుగా చేసుకోండి. మిక్సీలో వేసేటప్పుడు మనకి మెత్తగా గ్రైండ్ అయ్యి పేస్ట్ అవుద్ది. పేస్ట్ అయిన దాన్ని కొంచెం వాటర్ మిక్స్ చేసి దానిలో ఉన్న కోకోనట్ పీస్నంతా తీసి కోకోనట్ మిల్క్ని సైడ్ పెట్టండి. ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత మన దగ్గర ఉన్న మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, మీకు స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం మిర్చిని ఎక్కువగా యాడ్ చేసుకోండి. నాకైతే 3 సరిపోతాయండి, అందుకే 3 వేసుకుంటున్నాను. ఒక ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా దాంట్లో వేసుకోండి. అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం జీడిపప్పు కూడా వేయండి. ఒక కప్పు రైస్కి 3 కప్ మిల్క్ తీసుకుంటున్నానండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మిల్క్ వేసిన తర్వాత టేస్ట్కి తగినంత సాల్టు, మన దగ్గర గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోండి. బిర్యానీ మసాలా ఉన్నా బిర్యానీ మసాలా కొంచెం వేసుకోండి. కలర్ బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. టేస్ట్కి అన్నీ సరిపోయలేదా చూసుకొని ఇలా కుక్ చేసుకోండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. దీనికి కాంబినేషన్గా మనకి చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. మనం అన్ని మసాలాలు వేసుకున్న చికెన్ కర్రీ కాకుండా కోకోనట్ రైస్ కోసం, బిర్యానీ కోసం ఆ చికెన్ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఆ చికెన్ కర్రీ ఎలా వండాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తానండి. కోకోనట్ రైస్ అన్నది ఇలా కాకుండా వేరేలా కుక్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అని మీకు అనిపిస్తే ఎలా కుక్ చేయాలన్నది మీరు నాకు చెప్తే కంపల్సరీగా నేను ట్రై చేస్తానండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. మీకు నా రెసిపీ అన్నది నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలా అవసరం నాకు సబ్స్క్రైబ్స్ అనేది, ప్లీజ్ అండి.